ప్రతి వాళ్ళ డిపార్ట్మెంట్ కింద సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి. సో వాళ్ళు వాళ్ళ మేనేజర్స్ అయినా సూపర్వైజర్స్ అయినా వాళ్ళ హెడ్ అయినా అవన్నీ మేనేజ్ చేస్తారు. కానీ వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఫస్ట్ ఒక బిజినెస్ అయితే స్టేబుల్ చేయాలి కదా. సో ఎవ్రీథింగ్ ఒక పెద్ద ఆలోచన అంటే ఒక పెద్ద మాస్ క్రియేట్ చేయాలంటే ఇదే ఒకటి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు, తర్వాత ఇంకో దానికి వెళ్తారు. ఇప్పుడు జియో ఇప్పుడు రిలయన్స్ చూడండి, అంబానీజీ ఫస్ట్ ఏముండే నాకు తెలియదు కానీ రిలయన్స్ సిమ్ నుంచి నాకు తెలుసు. అంతకుముందు ఏ బిజినెస్ ఉండేది తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ జియో అని చెప్పి ఫ్రీ ఇచ్చి కాక డబ్బులు లేపినట్టు లేపి పడేసిండు బిజినెస్. అంటే ఎక్కడికో తీసుకుపోయిండు. 1 year ఫ్రీ ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు 349 ఏమో 320 349 సంథింగ్ ఉంది. కామెంట్ చేయండి తెలిస్తే. ఇలా ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు జియో అన్నాడు, తర్వాత రిలయన్స్ డిజిటల్ అని చెప్పి తీసిండు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో నుంచే ఇంకోటి ఉట్టుకొచ్చింది, ఏంది జియో మార్ట్ అని. అట్లా జియో నుంచి జియో మార్టు, జియో స్మార్ట్ మొబైల్స్, జియో డబ్బా ఫోను ఏం చేసిండ్రు ఆ జియో కాక రిలయన్స్ డిజిటల్ అని, రిలయన్స్ బజార్ అని ఇట్లా చాలా ఉన్నాయి. సో అలా ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఇంకొక దాని నుంచి ఒక స్ప్రెడ్ అవుతూ ఉంటారు. సో బేస్ అనేది గట్టిగా ఉండాలి. అలా ఇప్పుడు అలా చేసే అలా పెళ్ళి లక్షల్లో కోట్లలో పెళ్ళి నిర్వహించడం అయినా ఖర్చు పెట్టడం అయినా అలా పెద్ద బిజినెసెస్కే సాధ్యం. ఎందుకంటే చిన్న బిజినెస్కి అంత స్కోప్ ఉండదు ఇండియాలో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఏదైనా స్టార్ట్ చేస్తే ఏమో నాకు తెలుసో కానీ స్కోప్ ఉండదు వాడు ఎదగడానికి అట్లా. కానీ ఇప్పట్లో ఏంటంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి దాని హెల్ప్తో అందరూ గ్రో అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అయినా వాళ్ళ సర్వీస్ అయినా వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని మీద రీల్స్ చేస్తూ యూ కెన్ హ్యావ్ అండ్ బీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ బిజినెస్ ఫీల్డ్. అంటే ఈ 2026 ఏఐ జనరేషన్లో చాలా ఉన్నాయి. యూజీసీ యాడ్స్ అని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో యూ కెన్ క్రియేట్ ఏ బిజినెస్. ఇప్పట్లో ఆర్డర్స్ రావు అని ఏముండదు. నీ ప్రోడక్ట్ మంచిగా ఉండి కొన్ని సర్వీస్ బాగుంటే ఎవ్రీవన్ విల్ కాంటాక్ట్ యూ. అండ్ నాకు తెలిసింది ఏంటంటే టాప్ మోస్ట్ పర్సన్సే ఆర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ జనరేషన్ అంట. ఎందుకంటే అందరూ అన్నీ ఎఫోర్డ్ చేయలేరు. అండ్ బెస్ట్ సర్వీసెస్ ఓన్లీ ఒక మిడిల్ కాకుండా అప్పర్ ఏజ్ వాళ్ళే. ఇప్పుడు జియో మార్ట్ అయినా సరే, రిలయన్స్ అయినా, బ్లింకిట్ అయినా, ఏవేవి బిజినెసెస్ అయినా ఎవరు తీసుకుంటారు ఎక్కువ? వాడు దానికంటే ఇప్పుడు బయటికి వెళ్తే అరే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకోనే అరే పోతే బాయ్ 200-300 మనం కార్ చేయాలంటే 1000 రూపాయలు కావాలి అని చెప్పి ఒక 40 50 100 ఎక్కువ ఉన్నా కానీ తీసేసుకుంటారు. వాళ్ళ టైం సేవ్ అయింది. అండ్ మీన్ వైల్ దే విల్ గ్రాబ్ ది వాట్ దే వాంట్ అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ సక్సెస్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ దే విల్ సేవ్ టైం అని చెప్పి వాళ్ళు బయటికి పోరు. అండ్ దిస్ ఈజ్ హౌ ఏ బిజినెస్. అంటే ఓన్లీ ద పీపుల్ హూ ఆర్ విల్లింగ్ కాదు, మనోళ్ళు ఏంటో తెలియదు ఎంత వంగకుంటారంటే అంతే చెప్పొద్దు కానీ అనిపిస్తుంది బాధగా. కానీ ఏంటంటే టాప్లో ఉన్న వాళ్ళే తీసుకుంటారంట ఏవైనా గ్రాసరీస్ అయినా ఏమైనా. కానీ మనం తెలుసుగా ఈగో, అరే వాళ్ళు అందరు తెచ్చుకున్నారు మనం తెచ్చుకోవద్దా అని ఈగో నడుస్తుంది ప్రతి వాళ్ళ మైండ్లో. సో అదొక్కటి చేసుకుంటేనే బయట దేశాలు మన మీద పడి చాలా ఎర్నింగ్ చేస్తారు తెలుసా. నువ్వెంత ఉండాలో అంతే ఉండాలి బ్రో. కానీ ఎందుకు చూపించుకోవడం? ఏమొస్తుంది చూపించుకుంటే?
అని నాకు ఉంటుంది మనసులో ప్రతి క్షణం. ఖర్చు పెట్టు, కానీ అవసరమైనది ఖర్చు పెట్టు. అన్నిట్లో ఖర్చు పెడితే చివరికి ఈఎంఐలతో బొచ్చ మిగులుతుంది. సో దిస్ ఈస్ హౌ బిజినెస్ ఎంపైర్ గ్రోస్ ఇన్ ఇండియా. ఇది యాక్చువల్గా రియల్ ట్రూత్, నో బడీ సేస్. ఎవరైనా చిన్న గ్రౌండ్ అయినా పెద్ద గ్రౌండ్ అయినా ఎవరైనా విన్ అవ్వచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా పవర్ అంత పెద్దది కాబట్టి. ఇప్పుడు బిజినెస్ అయినా చేసుకుంటున్నారు, చైనా నుంచి తెప్పించి డిఫరెంట్ థింగ్స్ తెప్పించుకొని చేస్తున్నారు. కానీ ఈ కామర్స్ అంటారు కానీ చాలా క్యాపిటల్ పెట్టాలి, చాలా ఉంది చెప్పడానికి. అది ఇప్పుడు డైరెక్ట్ చైనా నుంచి కావాలంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాడు తెప్పియడం ఎలా, వాడు చేయడం ఎలా, సోర్సింగ్ ఎట్లా, మీడియేటర్ ఎట్లా, మళ్ళీ ఈ ఇండియాకి వచ్చిన తర్వాత ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా మన సరుకుల్ని తెచ్చుకోవాలి, ఇలా చాలా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి ఇవన్నిటి మీద వర్క్ చేయాలంటే. సో ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అని ఒక్కసారి ఏదైనా సరే అనుభవం చేయాలి. కానీ ముందడుగు ఎలా అంటే క్యాపిటల్ పెట్టాలి, సోర్సింగ్ చేయాలి, బ్రాండ్ని ప్రమోట్ చేయాలి, అన్నీ ఉంటాయి. కానీ ఫస్ట్ నీ దగ్గరికి ఏదైనా మెటీరియల్ రావాలిగా చైనా నుంచి. అందరూ అలానే చేస్తారు పెద్ద బిజినెస్. ఇప్పుడు బోట్ అయినా సరే అన్నీ చైనా నుంచే తెప్పించుకొని మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి లోగో వేస్తారు. కానీ యాక్చువల్గా అది మేడ్ ఇన్ బయట దేశం, అంటే చైనాను అలా. ఎందుకంటే ప్రతి వస్తువు ఆడికెళ్ళి తయారవుతుంది. గూచి, బీచి అని ఏ బ్రాండ్ అయినా సరే ఆడికెళ్ళి వెళ్తాయి. వాళ్ళ లోగోలు అమెరికా అట్లా దేశాల మీద వేసుకొని పోతారు అంతే. అందరు చెప్పి ఏంటంటే అన్ని టూల్స్ ఉంటాయి, అన్నీ వేసుకోవచ్చు అని చెప్తారు. కానీ ఇప్పుడు డబ్బులన్నోడికి డబ్బు కావాలి, కానీ బిజినెస్ ఎట్లా చేస్తావు పెద్దగా ఆలోచించి అనే రిస్క్, చాలా పెద్ద రిస్క్. అది నార్మల్ రిస్క్ కాదు. ఎందుకంటే అందరూ అనేదంటే ఎక్స్పీరియన్స్తో ఏం మిగలదు అమెజాన్లో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మాలికో ఎవరు ఉంటారు, కామెంట్ చేయండి. అతను అమెజాన్లో చేసేవాడంట బిజినెస్. కానీ ఈ జిఎస్టీ అన్నీ అయిపోయినాక ఆయనకి ఏం మిగిలిందో తెలియదంట. అంటే దిస్ ఈజ్ ద ట్రూత్. ఎందుకంటే అది ఏం మిగలదు, కింద మట్టిలో వచ్చా. కానీ బాగుంది ప్లేసు, పండిన భూమి ఏమో ఎవరు పండియట్లే ఇప్పుడు. కానీ చూడండి మీరు కూడా, సాఫ్గా ఉంది, మట్టి లేదు. అన్నిటి దగ్గర ఏంటంటే మట్టి కాకుండా ముళ్ళ చెట్లు ఉండి ముళ్ళులు ఉన్నాయి. సో ఇక్కడ బాగుంది అనుకొని ఇక్కడ చేస్తున్నాం. ఫోకస్ చేయాలి కెమెరా పైన, కానీ కింద కూడా చూసుకోవాలిగా, ముళ్ళులు గుచ్చుకుంటే ఏం చూసుకుంటా. సో సాఫీగా జరుగుతుంది ఇవాళ అయితే. అది చూద్దాం, చెప్పులు వేసుకోవాలా వద్దా, సౌండ్ ఎలా వస్తుందా రాదా, కామెంట్ చేయండి. వస్తుందో లేదో. వస్తుంది కానీ వద్దులే, చెప్పులు వేసుకోకుండానే ఉంటా. ఎందుకంటే లొకేషన్ ఇంత బాగుంటే చెప్పులు ఎందుకు, నీ పాదాలే నీకు పాదరక్షణ. ఏమంటారు? స్టోరీ టెల్లింగ్ అంటే ఒక గొప్ప వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే 10 మందిని 20 మందిని కింద పెట్టుకుంటాడు. సో ఆ 10-20 మందిని పెట్టుకునే టైంకి ఎలా అయితే వాడు ఇంకా ప్రొడక్టివ్గా యాక్ట్ అవుతాడు. అండ్ ఎవ్రీవన్ వాంట్ స్మార్టర్ పర్సన్ దాన్ హిమ్. అంటే ఇప్పుడు బిజినెస్ అనుకోండి, వాడికంటే స్మార్టర్గా ఆలోచించేవాడినే వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో దే కెన్ హ్యావ్ సమ్ రెస్ట్ అనుకోవచ్చు, కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకో దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా చాలా ఉంటాయి. బిజినెస్ అయినా ఏదైనా సరే ఒక స్మార్టర్ పర్సన్ని పెట్టుకొని వాడి కింద మళ్ళీ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇలా నడుస్తుంది ఏ బిజినెస్ స్ట్రక్చర్ అయినా. ఎవరైనా స్మార్టర్ ఉన్న వాళ్ళనే ఎక్కువ హైర్ చేసుకుంటారు, కానీ
అలా స్మార్టర్ పీపుల్ని స్మార్టర్ తీసుకొని వాళ్ళు ఇంకో దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి లెర్న్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మళ్ళీ వాళ్ళనే లేకపోతే ఇంకొక వాళ్ళని ఎగ్జిక్యూట్ చేస్తారు. అలా ఏ బిజినెస్ అయినా సరే ఎవరైనా సరే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనీ ఎంపైర్. ఇది అంబానీసే కావచ్చు, రతన్ టాటా గారే కావచ్చు, అలా ఎన్ని బిజినెసెస్ అయినా ఇలా ఎగ్జిక్యూట్ అవుతారు. అలా ఎగ్జిక్యూట్ చేస్తేనే సో వాళ్ళు ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో సక్సెస్ అవుతారు. సో అన్నీ ఒకటేసారి చేయాలంటే కాని పని. ఇప్పుడే ముళ్ళు గుచ్చుకొని ఫ్రెండ్స్ మళ్ళీ బయటికి వెళ్తున్నా. సో అది మ్యాటరు. ఇలానే పెద్ద బిజినెస్ అన్నీ బిల్డ్ అవుతాయి, కానీ అందరికీ ఒకటేసారి పర్ఫెక్షన్ రాదు. కానీ ఫస్ట్ ఒక్క దాని మీద మాస్టర్ అయ్యి ఇంకొక మేనేజర్ని అట్లా హైర్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇంకో ఫీల్డ్ని చూసుకుంటూ ఇలా బిజినెస్ని కొనసాగిస్తారు. ఏ పెద్ద బిజినెసెస్ అయినా ఇలానే స్టార్ట్ అవుతాయి. ఒకరు అంటే ఒక CEO అంటారు. ఒక 3-4 ఏరియాస్ ఉన్నాయనుకో, డిపార్ట్మెంట్స్ అయినా బిజినెసెస్ అయినా, దానికి ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు అన్నీ చూసుకోవడానికి. దాని కింద మళ్ళా ప్రెసిడెంట్ ఆఫ్ అది అని ఆ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు వాటర్ ఉందనుకో, వాటర్ అంటే ఇప్పుడు బిర్లా జ్యువెలరీస్ ఉంది, దాని కింద బిర్లా సిమెంట్ ఉంది. అలా డిఫరెంట్ ఉంటాయా, ప్రతిదానికి ఒక హెడ్ ఉంటాడు, ప్రెసిడెంట్ అను లేకపోతే అలా. దాని మీద CEO అని ఉంటారు. అట్లా ప్రతిదానికి ఇట్లా స్టెప్స్ ఉంటాయి ప్రతి బిజినెస్కి. అలానే ప్రతి మళ్ళీ దాని కింద మేనేజర్లు, వర్కర్స్, అలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అట్లా రోజు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నువ్వు ఫ్లోగా మాట్లాడుకుంటూ వెళ్ళినావు అనుకో, నీకు ఎడిటింగ్ అండ్ రికార్డింగ్ ఈజీ అవుతుంది అండ్ చాలా టైం వేస్ట్ అవ్వదు నేను ఎడిటింగ్కి అని చెప్పి అంటారు. ఎస్, ఇట్స్ రియల్. బట్ ఎందుకంటే స్పాంటేనియస్గా టాపిక్ మీద మాట్లాడుతూనే ఉంటేనే నీకు గ్రిప్ వస్తుంది, ప్లస్ నువ్వు మాట్లాడాలనుకుంటావు. అదే నువ్వు ఆలోచించుకుంటూ, నాకేమవుతుందంటే టాపిక్ ఆలోచించుకొని దాని మీద మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఇవాళ నుంచి మాట్లాడుతూనే ఆలోచించుకుంటూ చేస్తే అది బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నీకు ఫర్దర్గా ఏం అవసరం ఉండదు. ఫర్దర్ అంటే తర్వాత అది ఆలోచించాలి దాని గురించి దీని గురించి అని ఉండదు. చూడండి, ఒక చెట్టు కూడా నీళ్ళు పోస్తూనే ఉంటేనే పెరుగుతుంది, అంతేగాని అది పెరుగుతుంది అని నీళ్ళు పోయకుండా ఉంటాయి, అది పెరుగుతుందా? సో చేస్తూ ఉంటేనే ఏదైనా తెలుస్తుంది, లేకపోతే ఏది తెలియదు. ఎందుకంటే అంతే, అది ఇప్పుడు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఒకళ్ళు చేసే పని వాళ్ళకి అది అంకితం అవుతుంది, నేర్చుకుంటారు, కింద పడు మీద పడు. అలా అని అక్కడే వదిలేసి వస్తుందిలే మనం ఊరుకున్నా వస్తుందిలే అని చెప్పలేం కదా, కాకపోతే అది రాదు. సో మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. ఇవాళ ఏంటంటే కొత్త లొకేషన్కి వచ్చి చూద్దాం అనుకున్నా, కానీ ఎందుకో అంత మిస్ మ్యాచ్ అవుతుంది. కొత్త లొకేషన్ పోదాం అనుకున్నా కానీ మొత్తం అడవే ఉంది. కానీ ఎక్కడ కొంచెం కూడా మొత్తం మాడిగా ఫీల్ అవుతున్నా. అంటే ఆడంటే ఏం లేదు, ఎక్కడేమొచ్చి దూరుతాయో తెలియదు. అందుకే కొంచెం సైడ్కి వచ్చి మళ్ళీ పాత లొకేషన్కి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మరి అలా పాములు ఉంటాయో తేళ్ళు ఉంటాయో తెలియదుగా మనకి. సో అడ్వెంచర్లు వద్దు బాబాయ్, ఉన్న లొకేషన్నే వాడుకో, కొత్తగా ఆలోచిస్తూ కరెక్టే. కానీ చేసా, డేర్ అయితే చేసా, వెళ్ళేసి వచ్చా, అందుకే లేట్ అయింది. మరి లోపల ఏముంటుందో తెలియదుగా మనకు, కానీ ఎందుకు అవసరం ఉన్నది కంటెంట్. సో అది చేసుకొని పోదామని అనుకుంటున్నా. మీరేమంటారు చెప్పండి? ఆ లొకేషన్ బాగాలేదు అంటే మొత్తం చెప్పిన జంపులు గింపులు ఉన్నాయి అంతా, అందుకే ఇక వదిలేసిన. ఆడికెళ్ళి మళ్ళీ నార్మల్ లొకేషన్కి వచ్చి చేస్తున్నా. అయినా చప్పుల సౌండ్ వస్తుంది. దీని సొల్యూషన్ ఏంటంటే చెప్పండి ఒకసారి కామెంట్లో. ఎందుకంటే మొత్తం కింద డాంబర్ రోడ్డు, కాకపోతే అది వేయలేదు చక్కగా.
దాని మీద నడుస్తుంటే సప్పుడు వస్తుంది. చాలామందికి ఏమవుతుందంటే, అరే వీడు ఇంత డెడికేటెడ్గా ఉన్నాడు కానీ స్టోరీ టెల్లింగ్ ఏంట్రా చేయట్లేదు, అందరూ ఎంతూసియాస్టిక్గా ఎగ్జైటెడ్గా చూస్తున్నారు, రావట్లే బ్రో మైండ్కి, తోచట్లే ఏం చేయాలి, ఏ స్టోరీ చెప్పాలి అని. కానీ ఓకే చూద్దాం, ఒక స్టోరీ అయితే స్పాంటేనియస్గా చూద్దాం. అదే ఇప్పుడు పాత చిన్నప్పుడు చైల్డ్లో ఉన్నప్పుడు కాకి, స్టోన్స్, పాటు అనే పిట్ట కథ, కాకి కథ ఉంది కదా, ఇప్పట్లో అదే చెప్పి ఒక వ్యూ అని వస్తుందని అనుకుంటున్నాను. అందుకే ఐడియా రావట్లేదు చెప్పడానికి, ఎవ్రీవన్ స్టక్స్ హియర్. కానీ ఆ స్టకింగ్ కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే భయ్యా యూఆర్ గ్రేట్. పాడ్కాస్ట్ ఏంటంటే వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు ఫస్ట్, అండ్ దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాకనే తర్వాత మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడినా కానీ తెలుసుగా ఎడిటర్ ఉంటాడు, అన్నీ కట్ చేసేస్తాడు. సో అలా నడుస్తుంది అన్నమాట పాడ్కాస్ట్. అందుకే వాళ్ళు డైలీ తీయలేరు, 1-2 days గ్యాప్ ఇచ్చి మొత్తం ఫ్లూయెంట్గా ఎడిట్ చేసి, అండ్ 1 hour 2 hour స్క్రిప్ట్ వాళ్ళు ఒక 4-5 hours చేస్తారు. బికాస్ మొత్తం సిమిలియర్గా మంచి ఫార్మాట్లో, అంటే ఎంతూసియాస్టిక్, అంటే వాళ్ళు రాసుకుంటారు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ టాపిక్ డిస్కస్ చేయాలని, ప్రతిదీ ఒక సీక్వెన్స్లో అవుతుంది. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు తీస్తారు. కాబట్టి ఫస్ట్ టేక్లోనే ఎవరు చెప్పలేరు. సో అలా ఫీల్ అవుతూ రీటేకులు చేస్తూ, మూవీ అయినా సరే ఒకసారి షార్ట్ మిస్ అవుతుంది, ఒకసారి ప్రతి దాంట్లో 1 takeలో ఎవరు చేయరు. చేస్తే మన ఎన్టీఆర్ భయ్య చేస్తాడు, ఎందుకంటే స్పాంటేనియస్ ఉంటాడు కాబట్టి. కొందరు యాక్టర్కే అది అంకితం చేయగలుగుతారు, కానీ అందరు చేయలేరు. సో ఇలా నడుస్తుంది పాడ్కాస్ట్ అయినా ఏదైనా. నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పలేదు, ఏదో నాకున్న ఐడియా నేను డిస్కస్ చేస్తున్నా అంతే. అంటే ఏదో కొంచెం నేర్చుకోవాలంటారు కదా, అలా. దాంతో రికార్డ్ చేస్తారు, ప్లస్ దాన్ని చూసి మాట్లాడతారు ఎవరైనా, క్రియేటర్స్ అయినా. ఇప్పుడు ఇంటీరియర్ అంటే ఇంట్లో కూర్చొని చేస్తారు కదా, వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు అన్నమాట. సో ఇది అందరికీ తెలియకపోవచ్చు, బికాస్ ఎనీవన్ డోంట్ నో ద రియాలిటీ. ఒక కెమెరా రికార్డింగ్కి, ఒక ఫోన్ అయితే ఇట్లా టెలిప్రాంప్టర్ స్క్రిప్ట్ రాసి అలా పెట్టుకొని జూమ్ చేసి మనం చెప్తున్న కొద్దీ టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మ్యాటర్. అండ్ ఎడిటర్స్ కూడా మధ్యలో ఏమైనా మిస్ అయితే దాన్ని కట్ చేస్తూ ఆ క్లిప్స్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫొటోస్ యాడ్ చేయడం, మీన్వైల్లో కట్టింగ్స్, ఎడిటింగ్, కీ ఫ్రేమ్స్ అలా చాలా ఉంటాయి అన్నమాట. సో వాటి వల్ల పాడ్కాస్ట్ అయినా లేకపోతే ఇంటీరియర్ షూట్ అయినా అలా ఉంటుంది అన్నమాట ఫార్మాట్. అందరికీ తెలియదు దీని గురించి బహుశా. అంటే కొత్తగా ఆలోచించాలి, కొత్త లొకేషన్కి వెళ్ళాలని చెప్పి కొంచెం ట్రెక్కింగ్, కొంచెం లాంగ్ జంపు, కొంచెం షార్ట్ జంపు ఇలా అన్నీ చేసిన. కానీ లాస్ట్కి ఏంటంటే ఏదో ఒక దగ్గరకు వచ్చిన అదంతా బాగుండొచ్చు కానీ ఓకే, ఎందుకంటే కింద మట్టి ఉంది, సో సౌండ్ రాదు. సో చెప్పులు వేసుకొని నడుస్తున్నా, ఎందుకంటే నిన్న మొన్న చూసిన దానికి ఇవాళకి చాలా మార్పు ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యూ బాగుంది, ప్లస్ ఈ సైలెన్స్, ఈ కింద డాంబర్ ఉండడం వల్ల సౌండ్ వస్తుంది. కానీ ఇప్పుడు మట్టి కాబట్టి సౌండ్ రాదని భావిస్తున్నా. ఎనీ వ్లాగ్ అయినా సరే నాకు ఎంతో ఇష్టమైంది ఏంటంటే నేచర్తో ఉండడం. అది మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది ప్రతిరోజు. ఎందుకంటే మధ్య నేను ఇట్లా
అలారం రాగానే లేస్తున్నా. అలారం ఇట్లా రాగానే లేస్తున్నా అంటే నా సబ్కాన్షియస్ మెమరీకి రోజు అరే చెయ్యాలరా, నేను అన్కంఫర్టబుల్ జోన్లో ఉండాలి ప్రతిరోజు అనుకుని నేను తీస్తున్నా. మార్నింగ్ వ్లాగ్సే కాకుండా నేను కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ వ్లాగ్స్ అయితే మార్నింగ్ వ్లాగ్సే ఉంటాయి. రిమైన్ యాజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్, బట్ ఐ వాంట్ సమ్ sunrise from me. Where is sun? Where is my hand? ఓకే, ఇలా నేను నా చేయిలో సన్ రైజ్ అవుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇది 31st డే. ఈరోజు ఒకటి నేర్చుకున్నానంటే ఏంటంటే ప్రతి కంటెంట్ క్రియేటర్కి మధ్యలో స్టాప్ అవుతారు, కానీ స్టాప్ అవ్వకుండా గివ్ అప్ చేస్తూ ప్రతి ఒక్క నిమిషం ఆలోచిస్తూనే ఉండాలి. నెక్స్ట్ డే స్క్రిప్ట్ ఏంటి, ఓన్లీ యూట్యూబ్ ఇన్స్టా అని బుర్రలో చాలా నెక్స్ట్ ఏ పని మీద ఉన్నా కానీ ధ్యాస మొత్తం ఇక్కడ ఉంటుంది. అరే నెక్స్ట్ ఏం చేయాలి, వ్యూయర్స్కి ఏ వాల్యూ యాడ్ చేయాలి, ఏదైతే మనకి చెప్తామో అది వాల్యుబుల్ ఉండాలని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటాం. కానీ అవన్నీ మర్చిపోకుండా you have to do the work of day series. So in the next day with new topic, signing off. హలో ఫ్రెండ్స్, ఇది 31st డే. ఈరోజు ఒకటి నేర్చుకున్నానంటే ఏంటంటే ప్రతి